హలో, ఏంగా నేనున్నగా, నేను చూసుకుంటా. చిన్న పని ఉన్నది, అది అవ్వంగానే నీ పని చూస్తా. అయ్ సార్ దొరికిందా? దొరికింది. ఓ థ్యాంక్ యూ సార్. సార్ ఇది కానీ దొరకకుండా ఉండుంటే చాలా చిక్కులో పడి ఉండేవాడిని సార్. సార్ వాడు డైలీ ఫోన్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేశాడు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. గిఫ్టా? బ్లాక్మెయిల్ చేసిన వానికి నాకు ఏం డిఫరెన్స్ ఉంటుంది? అయినా నాకు కూడా డబ్బు కావాలి. ఒక మంచి పని కోసం చాలా డబ్బు కావాలి. ఎన్నో వేల మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు సార్. నేను పంపించిన నీ లిటిల్ హార్ట్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒక 50 మందికి హార్ట్ సర్జరీ చేయించి నీ పాపాలను కడుక్కో. చెప్పు విశ్వ. వాట్? మై గాడ్. ఓకే నేను చూసుకుంటా. ఆ పానుగంటి వాళ్ళ అమ్మాయి ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టిందో ఆ రోజే మన కుటుంబం పరువు పోయింది, గౌరవం పోయింది, మర్యాద పోయింది, అన్నీ పోయాయి. ఛ! నేనెంత చెప్పినా వినకుండా తనని లవ్ చేస్తున్నాను, గివ్ చేస్తున్నానంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను లేదంటే చచ్చిపోతానని చెప్పి మా అందరిని ఒప్పించి తనని పెళ్లి కూడా చేసుకున్నావు. ఇప్పుడేమైందిరా? ఇప్పుడేమైంది? నిన్న అసలు లెక్క చేసిందా? మోసపోయానమ్మా. అక్క, చెల్లి, బామ్మ ఇంట్లో ఎవరి మాట వినకుండా దాన్ని పెళ్లి చేసుకున్నానే, అది తప్పేనమ్మా. నాకింక భార్య అక్కర్లేదమ్మా. నాకు మీరే ముఖ్యం. పోయిందన్న అలాగే పోనీ. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటారా? మీ అమ్మాయి ఏం ఊరికి పోలేదు, 46 సవర్ల నగలతో పోయింది. ఒకటి, మనం దాన్ని వెతికి పట్టుకోవాలి, లేదా అత్తారింట్లోనే దొంగతనం చేసిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పెళ్ళాం మీద ఎలా కంప్లైంట్ ఇవ్వాలనా? ఇలా చూడు, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే మేము ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. రావే. వద్దమ్మా, నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరేం చెప్పినా వింటాను. పదమ్మా వెళ్దాం. వద్దల్లుడు గారు, ఎక్కడికి వెళ్ళావే? అడిగేది నిన్నే. ఎక్కడికి వెళ్ళావే? నీ వల్ల ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా? చెప్పవే. ఓకే కాట్. మనం ఫోన్ ఏమైనా వచ్చిందా? రాలేదు సార్. ఇదేంటి సార్? థ్యాంక్ యూ సార్. తప్పకుండా సాయంత్రం వచ్చేయండి సార్. సాయంత్రం వచ్చేయండి. గాడ్ బ్లెస్ యూ. బయలుదేరదామా మేడం? ఈవినింగ్ వచ్చేయండి. తప్పకుండా వస్తాను. ఓకే బాయ్. సీ యూ ఈవినింగ్. షూటింగ్ అంటే ఎలా ఉంటుందా? ఏంట్రా ఇటీ 2 స్పూన్లు ఇచ్చారు? హలో. హాయ్ సార్. ఎంతసేపు రా? లోపల పెద్ద సీన్, అందుకే కాస్త లేట్ అయింది. ఇప్పుడు బయలుదేరకపోతే అక్కడ జరుగుతుంది పెద్ద సీన్. చిన్ని వండి రా. మనం నువ్వు బేటా తీసుకుని సాయంత్రం ఫంక్షన్కి వచ్చి. ఓకే సార్. సార్ సార్ టైం అయింది సార్, రండి సార్. సార్ ఆ అమ్మాయి పేరెంట్ సార్. సార్
చాలా టెన్షన్గా ఉంది సార్. సార్ ఎందుకు సార్ టెన్షన్? ఆ అమ్మాయి పేరెంట్స్ లవ్ చేసిన అమ్మాయినే కదా పెళ్లి చేసుకుంటున్నారు. అయినా పిచ్చ టెన్షన్గా ఉంది సార్. రే బండి రెడీ కదా? అయ్యో ఛా! సరే, నా ఫోన్లో ప్రతాప్ అని ఒక నెంబర్ ఉంటుంది, అతనికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఉన్న టెన్షన్లో అది మర్చిపోయాను. సార్ ఆ అమ్మాయి పేరెంట్స్ సార్? గాయత్రి. పూజ సార్ వస్తున్నామని చెప్పండి, మీరు మాట్లాడండి సార్. హలో, నేను రామ్ సాబ్ మాట్లాడుతున్నాను. నందనం సిగ్నల్లో ఉన్నాను. ఒక 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే. ఆ అమ్మాయి పేరెంట్స్ సార్? నీ ఎంగేజ్మెంట్ కన్నా వన్ డే మ్యాచే ముఖ్యం. నాకు కూడా ఏం లేదు, వ్యాన్ రెడీగా ఉంది, రీకన్ఫర్మ్ చేసుకుంటే చాలు. పెళ్లి కూడా కల వచ్చేసిందిరా నీకు. భలే కార్టూన్లు వేస్తారు సార్ మీరు. ఎన్నైనా చెప్పండి, పెళ్ళి అంటే టెన్షనే సార్. ఎందుకు టెన్షన్? నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను. నాకు పెళ్ళైన తర్వాతే లైఫ్లో ఒక ట్విస్ట్ వచ్చింది. ట్విస్టా? ఆ ట్విస్ట్ అంటేనే నాకు భయంగా ఉంది. సార్, నువ్వు గనక రేపు టికెట్లు తేకుండా వచ్చావే అనుకో, అప్పుడుందిరా నీకు నా చేతిలో. సార్ ఆ అమ్మాయి పేరేంటి? ఏయ్, గాయత్రిరా. మీ అందరికి తెలుసా? మనకి కరెక్ట్ అనిపించింది భయం లేకుండా చేయాలి. మిగతావన్నీ నేను చూసుకుంటా. గుడ్ ఈవినింగ్ సార్. విశ్వా వచ్చిందా? ఫ్లైట్ హస్ ల్యాండెడ్ సార్. ఎక్కడున్నారు? అందరూ పెళ్ళికొడు కోసం చూస్తున్నారు. ఎంతసేపు వెయిట్ చేస్తారు? ఒకసారి లెఫ్ట్ లో పార్మా. హాయ్. సరిగ్గా వేసుకో. అంత బాగానే ఉంది కదరా? ఓకే గారు, నో ప్రాబ్లమ్. ఓకే, దా ఈ ఖర్చు పెట్టుకో, స్వెట్ వస్తూ తుడుచుకో. సరే. ఓకే. మేకప్ ఓకేనా? నాకు టచ్అప్ చేసుకో. చెప్పేద్దా ఉంటావా? చెప్పండి సార్, లవ్ విషయాలు లేట్ చేయకూడదు, వేడివేడిగా చెప్పేయాలి. నేను అలా చెప్పకపోవడం వల్లనే 6 లవ్స్ మిస్ అయిపోయాయి సార్. 4 సంవత్సరాల ఫ్రెండ్షిప్ సార్, అటు కాకుండా ఇటు కాకుండా గొడవ అయిపోద్దాం. ధైర్యంగా చెప్పండి సార్, అదే నేనున్నాను కదా సార్. ఎన్ని పనులు చేసాం, ఈ పని చేయలేకపోతావా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్. హే. Hey. ఏదో చెప్పాలని. ఎలా జరిగిందో నాకే తెలీదురా. కొద్ది రోజులుగా మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంటుంది. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్. అవునరా, ఐ లవ్ అజయ్. Fantastic choice, sir. Made for each other. కరెక్ట్ తప్పు తెలియట్లేదు. నాకంటే అతని గురించి నీకే ఎక్కువ తెలుసు కదా. రైట్ చాయిస్ పూజ. ఇందులో సెకండ్ థాటే వద్దు. నీ ద్వారానే అతను నాకు తెలుసు. అతను ఎదురు పడితే మాటే రావట్లేదురా. సో ఈ విషయం అతనికి చెప్తావా? హే, ఎవరి లవ్ వాళ్ళే చెప్పాలి పూజ. అదో డిఫరెంట్ ఫీలింగ్ తెలుసా? భయంగా ఉందిరా. దేనికి భయం? నేను ఉన్నాను కదా. ఇప్పుడే వెళ్ళి చెప్పేసి. లవ్ వస్తే లేట్ చేయకూడదు. అండర్స్టాండ్? షూర్. 200% షూర్. థ్యాంక్స్ రా. పూజ, ఇది ఇచ్చి చెప్పు. యు ఆర్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ.
బాయ్. వచ్చిన వాళ్ళని జాగ్రత్త రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హోప్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ రా. సార్, ఆ దేవుడు ఇచ్చేదాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, కానీ ఆ దేవుడే అడ్డుకుంటే ఎవ్వరు ఇవ్వనూ లేరు. సార్ వదిలేండి సార్. ఉంది సార్. టక్కున చుడుతూ మీ వదిన పక్కన ఆరెంజ్ కలర్ సారీ. ఆ అమ్మాయి పేరు మాత్రం కనుక్కుని చెప్తే మిగతావి నేను చూసుకుంటాను. ధైర్యంగా చెప్పండి సార్, అదే నేనున్నాను కదా. సార్ ఎన్నో పనులు చేసాం, ఈ పని చేయలేకపోతావా?